చికెన్ ఫ్రై అంటే ఇలా ఉండాలి బాస్. ఒక పీస్ తింటే ఇంకొక పీస్ కోసం హ్యాండ్ అనేది ఆటోమేటిక్‌గా వెళ్తుంది. బయట హోటల్ స్టైల్ టేస్ట్‌లోనే కానీ మనం ఇంట్లోనే ఈజీగా చేసే స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీ ఇది. చికెన్ ఫ్రై లవర్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం కిచెన్‌లోనే హోటల్ స్టైల్ కాదు, డైరెక్ట్‌గా స్పైసీ అండ్ జ్యూసీ క్రిస్పీ చికెన్ ఫ్రై చేసేస్తున్నాం. ఈ మసాలా స్మెల్ వచ్చిందంటే ఇంట్లో అందరూ కిచెన్లోకి రన్నింగ్ వస్తారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ దాకా చికెన్ అయితే తీసుకున్నానండి. ఆ చికెన్ని మంచిగా వాష్ చేసుకొనేసి ఒక బౌల్ నుంచి ఇంకొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయితే చేసేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదండీ పీసెస్ అనేది ఎంత బాగా కనిపిస్తున్నాయో, లెగ్ పీసెస్ అన్నీ. సో, ఇప్పుడు ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నారు. మీకు చికెన్ అనేది ఎక్కువ స్పైసీగా ఉండాలంటే కారం అనేది ఎక్కువగా వేసుకోండి. నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కర్డ్‌ని కూడా వేయండి. కర్డ్‌ని వేయడం ద్వారా గ్రేవీ అనేది చాలా థిక్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఈ కర్డ్ ద్వారానే మంచి టేస్ట్ కూడా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ లెమన్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మనం ఎలాంటి ఇది వేయట్లేదు కాబట్టి, సో లెమన్‌ని సీడ్స్ రిమూవ్ చేసి లెమన్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఆ ముక్కలకంతా ఆ మసాలా అయితే బాగా పట్టాలి. ఇలా మసాలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మినిమం ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ చికెన్ని మ్యారినేట్ అవ్వడానికి వదలండి. సో, అలా మ్యారినేషన్‌కి వదలడం వల్ల చికెన్ అనేది మంచిగా టేస్ట్‌గా మసాలా అంతా చికెన్ పీసెస్‌కి అంటుకుంటాయి. తర్వాత చికెన్ అనేది బాగొస్తుంది. చూస్తున్నారు కదండీ మసాలా పట్టించినప్పుడే ఎంతో జ్యూసీగా ఉందో ఈ చికెన్ ఫ్రై పీసెస్ అనేది. తర్వాత ఇప్పుడు ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ప్యాన్‌లో ఆయిల్ అనేది వేసుకొని అందులోకి 1 ఇంచ్ దాకా దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత ఆనియన్స్‌ని వేయండి. ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీకి ఆనియన్సే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. సో, ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే గ్రేవీ టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే టొమాటోని అలాగే గ్రీన్ మిర్చి స్లైసెస్ని కట్ చేసి పెట్టుకున్నామో వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసేసి కొద్దిగా కూడా వాటర్ అనేది వేయకుండా అవి మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బికాజ్ మనం ఈ టైంలో చికెన్ యాడ్ చేయట్లేదు కదండి, మ్యారినేట్ చేసింటాం కదా. సో, త్వరగానే ఫ్రై అనేది అయిపోతుంది చికెన్ అనేది. సో, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ప్లస్ ఏవైతే వేసామో ఇక్కడ కూడా అదే మసాలాస్ అనేది వేస్తున్నామండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఓల్ గరం మసాలా పొడిని కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీరని వేసేసి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఆ గ్రేవీకి కూడా మసాలా అనేది బాగా అంటుతుంది. అప్పుడు చికెన్ మరి గ్రేవీ కలిసినప్పుడు టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా స్పెషల్‌గా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రైకి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చికెన్ని క్లీన్ చేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అలాగే సాల్ట్‌తో 10 మినిట్స్ సోక్ చేస్తే స్మెల్ పోతుందండి. అలాగే మ్యారినేషన్ కోసం మినిమం 30 మినిట్స్ అయినా చేస్తే చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్‌గా యూజ్ చేస్తే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. అలాగే ఇందులోకి కర్రీ లీవ్స్‌ని అండ్ గ్రీన్ చిల్లీని కంపల్సరీ యాడ్ చేయండి. అరోమా సూపర్‌గా ఉంటుంది.
చికెన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకండి. చికెన్‌లో ఓన్ వాటర్‌లోనే కుక్ అయితేనే మసాలా అనేది పర్ఫెక్ట్‌గా కోట్ అవుతుంది. లాస్ట్‌లో కొద్దిగా పెప్పర్ కొంచెం యాడ్ చేస్తే స్పైసీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. సో, ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసేస్తున్నాను. ఇలా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అప్పుడప్పుడు మిడిల్‌లో కొంచెం కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేస్తూ ఉండండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. మనం చికెన్ని వేసింటాం కదండీ! సో, అప్పుడు వాటర్ అనేది ఉండదు అందులో. సో, మనం చూసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది మాడిపోకుండా ఉంటుంది. తర్వాత స్లోగా చికెన్‌లో ఉండే వాటర్ అయితే వదులుతూ ఉంటుంది. ఆ టేస్ట్ అనేది కూడా బాగా వస్తుందండి. మీకు కొంచెం గ్రేవీలాగా కావాలంటే కొద్దిగా మనం ఏదైతే మసాలా పేస్ట్‌ని అంతా కలిపింటామో అందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్‌ని కూడా మీరు వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వాటర్‌నైతే వేసుకోవద్దు. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకొనేసి లిడ్ అనేది క్లోజ్ చేయండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు ముక్కలు అనేది కూడా బాగా ఉడుకుతాయండి. నేను ఇక్కడ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో చేద్దామనేసేసి కొద్దిగా వాటర్‌నైతే యాడ్ చేసుకుంటూ ఫ్రై చేస్తున్నానండి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో, రైస్‌కి కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ క్రిస్పీ టెక్స్చర్ కోసం లాస్ట్‌లో 5 మినిట్స్ అనేది లిడ్ రిమూవ్ చేసి ఫ్రై చేయండి. తర్వాత మనం ఈ రెసిపీని ఐరన్ కడాయిలో చేస్తే విలేజ్ స్టైల్‌లో అథెంటిక్ టేస్ట్ అనేది వస్తుంది. లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో చికెన్‌ని ఓన్ వాటర్‌లోనే కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. అలా మసాలా చికెన్‌కి పర్ఫెక్ట్‌గా కోట్ అయ్యాక లాస్ట్‌లో కొరియాండర్ లీవ్స్‌ని యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేస్తే మనం స్పైసీ విలేజ్ స్టైల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. ఎంతో ఈజీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మనం ఏదైతే వాటర్ అనేది యాడ్ చేసి ఉంటామో అది ఫుల్ డ్రై అయ్యేంత వరకు ఈ చికెన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలు అనేది బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. నేను చూపించే ఈ ప్రాసెస్లో మీరు చేసి చూడండి. మీ ఇంటిల్లిపాది ఎంతో ఇష్టపడి తింటారో. ఈ సండే కానీ ఎప్పుడైనా మీరు ఎప్పుడు చేసుకోవాలన్నా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుందండి ఈ చికెన్ గ్రేవీ అనేది.